హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు కూడా ఒక మంచి సబ్జెక్ట్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక 16 సంవత్సరాల మార్కండేయుడు అనేటువంటి బాలుడు ఎక్కడో కైలాసంలో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి మహాశివుణ్ణి భూలోకానికి రప్పించాడు. అదేవిధంగా అందరినీ ఆయువు తీరగానే చంపే యమధర్మరాజును వట్టి చేతులతో పంపించాడు. ఇది ఎలా సాధ్యం? ఇది ఏం చేశాడు ఆయన? అంత గొప్ప మహిమ ఏముంది ఆ మార్కండేయుల్లో? దానికి సంబంధించిన కథను మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక సబ్జెక్టులోకి వద్దాం. పూర్వం ముర్ఖండు అనేటువంటి ఒక తపస్వి, ఒక ముని ఉండేవాడు. చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు. మేధావి, విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, సాధారణ జీవితం గడుపుతున్నవాడు. ఆయనకు ఒక భార్య. ఆయన భార్య పేరు పరుధ్వతి. అయితే ఆయన శివభక్తుడు. ఎప్పుడు శివనామమే జపిస్తుంటాడు. శివుడు అంటే పంచప్రాణం. ఈ లోకంలో తనకు శివుడు తప్ప ఇంకెవరు లేరు అన్నంత గొప్పగా ఆయన నామం, శివనామం జపిస్తుంటాడు. అయితే చాలా కాలం వరకు ఆయనకు సంతానం కలగలేదు. అది మాత్రం వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు మనకు సంతానం లేదే అంటూ బాధపడుతుంటారు. ఒకసారి ఆయన, నేను అమితంగా పూజించే శివుడున్నాడు, ఆయన ఖచ్చితంగా నాకు సంతానం ప్రాప్తి కలిగిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని భార్యకు చెప్పి, శివుడు తనకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలిగిస్తాడని భావించి తపస్సు చేయడం మొదలెట్టాడు. ఆయన పక్కన భార్య తోడుగా ఉండి సపర్యలు చేస్తుంది. అలా శివుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడని, తనకు సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మి అలాగే తపస్సు చేస్తున్నాడు. ఈలోగా అటుగా వెళ్తున్నాడు ఎవరు? నారదముని. మనం అనుకుంటాం నారద మహర్షి అంటే ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ తిరుగుతుంటాడని, ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి సరదాగా చూస్తుంటాడని అనుకుంటాం. కానీ నారదుల వారు కూడా కొన్ని గొప్ప గొప్ప మంచి పనులు కూడా చేశారు. ఇది చూసిన నారదుల వారు కైలాసానికి వెళ్ళారు. శివుడు ఛానల్లో ఉన్నాడు, పక్కన పార్వతీదేవి ఉంది. నారద, ఏమిటి విశేషాలు భూలోకంలో అంటే అప్పుడు చెప్తాడు. ముర్ఖండు అనేటువంటి పరమభక్తుడు ఎప్పుడు మీ నామమే జపిస్తుంటాడు. ఆయనకు సంతానం లేదు, బక్క చిక్కి చాలా బలహీనంగా తయారైపోయాడు. ఆయన పరిస్థితి చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. ఆయన ఘోర తపస్సు చేస్తున్నాడు, వాళ్లకు సంతాన ప్రాప్తి లేదని విషయం తెలుసుకున్న శివుడు వెంటనే పార్వతితో సహా ఆ అడవికి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఇది చూసి వాళ్ళు సంతోషించారు. అక్కడికి వచ్చిన శివుడు, మీ భక్తి చూసి మెచ్చాను, వెళ్ళండి, మీ కోరిక తీరుస్తాను. అయితే 100 సంవత్సరాలు బ్రతికే ఒక నీచుడు, అధర్మంగా ప్రవర్తించేవాడు కావాలా మీకు? లేక 16 సంవత్సరాల బుద్ధిమంతుడు, బాగా విద్యలు నేర్చినవాడు, ధర్మం పాటించేవాడు కావాలా అంటాడు. అప్పుడు మృఖండు అంటాడు, 100 సంవత్సరాలు ఉండి నీచుడు ఎందుకు మాకు? పెద్ద దల్లపేది మాకు లేనిపోనివి ఎందుకు? 100 సంవత్సరాలు ఎందుకు? 16 సంవత్సరాలైనా పర్వాలేదు, ధర్మంగా ప్రవర్తించేవాడు, బుద్ధిమంతుడు, అన్ని విద్యలు నేర్చేవాడు మాకు కావాలి, మాకు అలాంటి వరాన్ని ప్రసాదించు స్వామి అంటారు. శివుడు ప్రసాదించి వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు కైలాసానికి. కొంతకాలం తర్వాత వారికి పండంటి కొడుకు పుట్టాడు. ముద్దు ముద్దుగా పెరిగాడు. చిన్నతనం నుంచే అనేక విద్యలు నేర్చుకున్నాడు. వేదాంగాలు నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు చదువుకున్నాడు, రామాయణ మహాభారతాలు చదివాడు, అన్ని చదువుకున్నాడు, అన్ని విషయాలు తెలుసుకున్నాడు. ఆయన కూడా తండ్రిలాగానే శివభక్తుడయ్యాడు. ప్రతిరోజు 24 గంటలు శివుడిని జపిస్తున్నాడు. అతను శివుడు అంటే పంచ ప్రాణమైపోయింది. అలా
అతను అన్ని విద్యలు నేర్చుకొని బుద్ధిమంతుడుగా నలుగురు పేరు సంపాదించుకొని అలా మెల్లమెల్లగా పెరగసాగాడు. ఈలోగా 15 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలకు రాబోతున్నారు. తల్లి తండ్రి విచారవదనలు ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. నాన్నగారు ఏమిటి మీ ఆందోళన కారణం, ఎందుకు అలా ఉన్నారు అంటే తన మనసులో ఉన్న విషయం చెప్పి, ఇది నువ్వు 16 సంవత్సరాల వరకే బ్రతుకుంటావట, శివుడు వరమిచ్చాడు. నాన్నగారు మీరేమీ ఆందోళన చెందవద్దు, ఆ మహాశివుడే నేను పుట్టడానికి సృష్టించబడటానికి కారణమయ్యాడు, ఆ మహాశివుడే నాకు నిండా నూరేళ్ల ఆయు ఇస్తాడు, మీరు ఆందోళన చెందొద్దు, బెంగ పెట్టుకోవద్దు, విచారించవద్దు, శివుడు నా గుండెల్లో ఉన్నాడు, నా ఆయువుని పెంచుకొని వస్తాను అంటూ వెళ్ళి అడవిలో ఒక శివలింగాన్ని తయారు చేసి పక్కన కూర్చొని తపస్సు చేయడం మొదలెట్టాడు. బాగా ధ్యానం చేస్తున్నాడు, అన్నపానీయాలు వదిలిపెట్టాడు, బాగా తపస్సు చేస్తున్నాడు. ఈలోగా 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాలు 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. యమలోకంలో ఉన్న యమధర్మరాజు తన 2 భటులను పిలిచి యమపాశం చేతికిచ్చి మార్కండేయుడి విషయం చెప్పి, అతని ఆయువు తీరిపోయింది, వాడిని చంపి తీసుకురండి అంటూ పంపించాడు. మార్కండేయుడు ఘోర తపస్సు చేస్తున్నాడు. అతన్ని మాట్లాడే ప్రయత్నం చేశారు, అతన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఏదో మాయ, అది శివమాయ కలిగి అతన్ని తాగకుండా చేసింది. అతన్ని తాకాలని ఎంత ప్రయత్నం చేసినా అసలు ప్రయోజనం లేకపోయింది. వీడిలో ఏదో శక్తి ఉంది, ఆ శక్తి మన లాపుతుంది అంటూ ప్రయోజనం లేక అలసిపోయి మళ్ళీ యమలోకానికి వెళ్ళి, స్వామి వాడు సామాన్యుడు కాదు, వాడి దరిదాపిలో కూడా మేము వెళ్ళలేకపోయాం, ఏదో శక్తి ఆవహించింది, మా వల్ల కాలేకపోయింది, అందుకే వెనుతిరిగి వచ్చాం, మన్నించండి. ఛీ మూర్ఖులారా, ఒక 16 సంవత్సరాల బాలుడు తీసుకురాలేకపోయారు అంటూ కోపం చేసి, నేనే వెళ్తాను అంటూ తన వాహనమైన దున్నపోతు మీద కూర్చొని యమపాశం తీసుకొని మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు. ఓయ్ చాలు నీ తపస్సు, శివుడు వచ్చాడులే, నీ ఆయువు తీరింది, ఇంకా ఆయువు తీరిన తర్వాత నువ్వు ఎన్ని తపస్సు చేసినా, ఘోర తపస్సు చేసినా ప్రయోజనం లేదు, లే రమ్ము అన్నాడు. నీ వల్ల కాదు, నన్ను సృష్టించింది మహాశివుడు, నేను ఎంతో భక్తితో పూజించేటువంటి శివుణ్ణి పూజిస్తుంటే, తపస్సు చేస్తుంటే నువ్వేంటి నన్ను చేసేది? శివుడు నా గుండెల్లో ఉన్నాడు, శివుడు నా పక్కనే ఉన్నాడు, నువ్వేం చేయలేవు, నేనంటారా? ఎంత పొగరు, ఎంత అహంకారం, చూడు నేనేం చేస్తాను అంటూ తన చేతుల్లో ఉన్న యమపాశం తీసుకొని వెయ్యబోయాడు. అప్పటికే మార్కండేయుడు అక్కడ తను తయారు చేసినటువంటి శివలింగాన్ని చుట్టూ పుట్టి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటూ ధ్యానించాడు. ఆ పాశం తన చుట్టూ కాకుండా అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని కూడా చుట్టుకుంది. పాపం పప్పులో కాలేశాడు యముడు. ఆ పాశం ఒక్క మార్కండేయుడికే కాదు, మార్కండేయుడితో పాటు ఆ లింగం చుట్టూ చుట్టడం వల్ల ఒక్కసారిగా ఆ శివలింగం బద్దలై అందులోంచి వచ్చాడు మహాశివుడు. ఎంత అహంకారం, ఎంత పొగరు, నువ్వారా నా లింగం మీద పాశం వేసేది అంటూ ఎడమ కాలు తీసుకొని యముని ఛాతి మీద తన్నాడు, కింద పడిపోయాడు. వెంటనే తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకొని కడుపులో పడిచాడు. యమధర్మరాజు చనిపోయాడు. ఎంతో మందిని చంపే యమధర్మరాజు ఇప్పుడు అతనే చనిపోయాడు. ఆ సమయంలో మార్కండేయుడు పాదాలకు నమస్కరించి నిలబడగా అప్పుడు శివుడు ఆనందంతో పరవశం చెంది, నాన్న ఎంత గొప్పవాడివిరా, అతి చిన్న వయసులోనే నా మీద ఎంత భక్తి పెంచుకున్నావు, ఘోరంగా తపస్సు చేయడం మొదలుపెట్టావు, నా మీద ఎంత నమ్మకం రా నీకు, ఇంత నమ్మకం ఉన్న నిన్ను నీ ఆయువు పెంచకపోతే నేనెందుకురా అని దగ్గర తీసుకున్నాడు. తీసుకొని నీకేవరం కావాలో కోరుకో అన్నాడు. ప్రభు తండ్రి యమధర్మరాజు చనిపోయాడు, అతని తప్పేమీ లేదు, అందరి ఆయువులు తిరగానే వచ్చి చంపి తీసుకుపోవడం అతని బాధ్యత. అదే రకంగా నాకు 16 ఏళ్ల వయసు దాటిపోయింది కాబట్టి తీసుకురావడానికి వచ్చాడు.
అతను చనిపోతే దేశంలో పాపులు పెరిగిపోతారు, పాపాలు పెరిగిపోతాయి. దయచేసి అతన్ని బతికించండి ప్రభు అంటాడు. అబ్బా, ఎంత గొప్పవాడివిరా, ఇంత చిన్న వయసులో నీకు ప్రాణం విలువ తెలుసు అంటూ యమధర్మరాజును బతికించాడు. యముడు అంటాడు, ప్రభు నేను చేసిన తప్పేమిటి? అందరి ఆయువులు తిరగానే వచ్చి వారు తీసుకొని వెళ్తారు కదా, ఈ కుర్రవాడికి కూడా ఆయువు తీరింది, అందుకే నేను వచ్చాను, ఇందులో నా తప్పేముంది? అప్పుడు శివుడు అంటాడు, ఒరేయ్ మీకు తెలియదురా, నేను మృఖండు ఎప్పుడైతే సంతానం కావాలన్నాడో అప్పుడే నేను మనసులో అనుకున్నా ఇతనికి మా సంపూర్ణ ఆయుష్ కావాలని. కాకపోతే మృఖండుడికి ఒక చిన్న పరీక్ష పెట్టాను చూద్దామని. ఆ పరీక్షలో అతను గెలిచాడు. కొడుకు పట్ల ఎంత ప్రేమ చూపించాడు. అదేవిధంగా ఈ 16 సంవత్సరాల బాలుడు తన ప్రాణాన్ని రక్షించుకునేందుకు ఇంత ఘోర తపస్సు చేసి నన్ను రప్పించాడు ఇక్కడికి. మార్కండేయుడు ఇప్పుడు సంపూర్ణ ఆయుష్ ఉన్నటువంటి వాడు. నువ్వు చేసిన పని చాలు, ఇక మీరు వెళ్ళిపోవచ్చు. చేతులు జోడించి శివుణ్ణి స్తుతిస్తూ అమాయకంగా నిలబడిన మార్కండేయుని చూసి జాలిపడ్డాడు శివుడు. నాన్న, ఇంత చిన్న వయసులో ఇంత భక్తి ఎలా అలవరుచుకున్నావురా? ఇంత వినయ విధేయతలు, ఇంత భక్తి ఎలా వచ్చాయిరా? నీ భక్తికి మెచ్చాను. నీకు మరణం లేదు, సంపూర్ణ ఆయువు ఉంది అంటూ శివుడు అభయమిచ్చి వెళ్ళిపోయాడు. అయితే మార్కండేయుడు ఇప్పటికీ సజీవంగానే ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ సబ్జెక్ట్ మీకు బాగా నచ్చిందనుకుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.